బిగ్ బాస్. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ లేనిదే బిగ్ బాస్ లేదెందుకు? బిగ్ బాస్ షో నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్కి మరియు షో చూసే వాళ్ళకి వాళ్ళ ఎమోషన్తో ఆటాడించి మెంటల్ టెన్షన్, పర్సనల్ లైఫ్ని సైకాలజికల్గా ఎఫెక్ట్ చేస్తుందా అంటే అవుననే చెప్తున్నాయి కొంతమంది అభిప్రాయాలు. అయితే ఎక్కడో విదేశాల్లో మొదలైన ఈ షో భారతదేశం వచ్చి హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళ్ అంటూ అనేక లాంగ్వేజెస్తో పాటు మన తెలుగు భాషలోకి వచ్చి ఇంత ప్రజా ఆదరణ ఎలా పొందుతుంది? ప్రతిసారి టీఆర్పీ అంతకంతకు పెరుగుతూ ఫ్యాన్స్ అంటూ ఆర్మీ అంటూ రచ్చ చేసే బిగ్ బాస్ అసలు దానిలో అంతా నెగిటివే ఉందా? ఏమైనా పాజిటివ్ కూడా ఉందా? మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? వదులుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? పదండి దీని అంతు ఏందో చూద్దాం. ఒక 16 లేదా 18 మందిని ఒక హౌస్లో పెడితే వాళ్ళు నిజంగానే అలా కలిసిపోతారా? మరీ అంతగా పోట్లాడతారా? అంటే కాదు అనే చెప్పాలి. మొదట్లో ఎవరికి తెలియనప్పుడు అలా లేదు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాతే వాళ్ళకు తెలియకుండానే బిగ్ బాస్ టీం వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని బయటికి తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. బిగ్ బాస్కి వచ్చే ముందు పిఆర్ టీం అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇంకా చాలానే ప్రిపేర్ అయి వస్తున్నారు. అయినా బిగ్ బాస్తో అంత సులువు కాదు. ఎందుకంటే బిగ్ బాస్ అడుగు అడుగున కెమెరాలు ఉంటాయి. వాటి ముందు 24 గంటలు నటించడం ఎవ్వరి వల్ల కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. హౌస్లో ఎక్కువగా మిర్రర్స్ మనకి కనిపిస్తాయి, కానీ వాటి వెనక కూడా ఇంకా పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయని మీకు తెలుసా? సరే, ఇంతకీ ఈ షో ద్వారా మనం ఏం వదులుకుంటామో ఏం నేర్చుకుంటామో తెలుసుకుందాం. బిగ్ బాస్ షో ద్వారా చాలా విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా తెలుగు బిగ్ బాస్ షో నుండి ఇందులో ఉండే కంటెస్టెంట్స్ అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. వాటిని ఎలా అధిగమించాలో అనుభవం ద్వారా నేర్చుకుంటారు. ఈ షో నుంచి ప్రధానంగా నేర్చుకోగలిగినవి, బిగ్ బాస్ హౌస్లో ఉన్న రోజులు చాలా కఠినమైనవి. ఎందుకంటే చాలా భిన్నమైన వ్యక్తిత్వాలతో ఉన్న వ్యక్తులు ఇందులోకి వస్తారు. వాళ్ళల్లో సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు, సోషల్ మీడియా, మేధావులు, సామాన్యులు, అబో ఎన్ని రకాలని చెప్తాంలే. మొత్తం సమాజమే ఇక్కడ ఉన్నట్టుంటుంది. అందరితో ఇక్కడ కలిసి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి ఒత్తిడికి గురవుతారో మనం చూస్తూనే ఉంటాం. అలా మనం ఉండగలమా? ఒక్కసారి ఊహించండి. అలాగే కిచెన్లో ఫుడ్ విషయంలో జరిగే వింత వింత విషయాలు, ఫుడ్ని వేస్ట్ చేయకూడదని, చాలామంది ఉన్నప్పుడు ఎలా సర్దుకుపోవాలని, మన అనుకున్న వాళ్ళతో ఎలా పంచుకోవాలని, టోటల్గా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. బిగ్ బాస్ దాని విలువ తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు అసలు సిసలైన మనిషి తత్వం, అదే నామినేషన్. అన్న అంటారు, చెల్లి అంటారు, ఫ్రెండ్ అంటారు, అంతా తూచ్ నీ మంచి కోసమే అని, నీలో మార్పు కోసమని, ఇంకా కొన్నిసార్లు అయితే మరీ సిల్లీ రీజన్స్తో నామినేట్ చేస్తారు. అంతా చెప్తున్నావు కానీ ఇందులో మేము నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అంటారా? ఆగండి, అది ముందుంది. కానీ ఇప్పుడు టాస్కులు అంటే కొన్నిసార్లు తన గెలుపు కోసం లేదా ఎదుటివారి కోసం, చాలా సందర్భాల్లో టీం కోసం ఆడాల్సి వస్తుంది. ఎలిమినేషన్ మరియు ఇంట్లో చాలా సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. చర్చించి పరిష్కరించుకొని ఆడవలసి వస్తుంది. ఎందుకంటే ముందుకు వెళ్ళడానికి టాస్క్లు చాలా అవసరం గనక. ఇప్పుడు మనం బిగ్ బాస్లోని ఒక ముఖ్యమైన పాత్ర గురించి మాట్లాడదాం. అదే క్యాప్టెన్. మరి క్యాప్టెన్ అవ్వడానికి పడే తపన, కష్టం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక వారం లైఫ్ దొరుకుతుంది, పని చేయాల్సిన అవసరం ఉండదు, పెత్తనం చెలాయించవచ్చు, ఇంకా చాలా అధికారాలు వస్తాయి. అలాగే దానితో పాటు అవమానాలు కూడా వస్తాయి. అయితే ఇప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు ఏంటివో చూద్దాం. దీంట్లో కోడిగుడ్డు నుంచి స్టార్ట్ చేస్తే దేనికోసమైనా కొట్లాడతారు. కొన్నిసార్లు తన కోసం జుట్టు కత్తిరించుకోమని, ఎంతో విలువైనవి సాక్రిఫైస్ చేయమని ఒప్పించాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళ జీవిత అనుభవాలు, రహస్యాలు మనకేమైనా చెప్తున్నాయా అనిపిస్తుంది. మరి వాళ్ళ బంధుమిత్రులు, ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దుఃఖం మన కళ్ళు చెమ్మచిల్లేలా చేస్తాయి. I lost my mother in 2017. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన పెద్దలు, పురాణాలు, నీతి కథలు మంచి ఎక్కడున్నా తీసుకోవాలి, అలాగే చెడుని వదిలేయాలి అని చెప్తుండే. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ ఉండే సమయం చాలా ప్రత్యేకం. అక్కడ వారు అనేక కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారు.
వాటిని అధిగమించడానికి క్రమశిక్షణ చాలా అవసరం. కానీ ఈ క్రమశిక్షణ కేవలం హౌస్లో ఉండే వారికి మాత్రమే పరిమితం కాకుండా హౌస్ బయట ఉన్న మనం కూడా టీవీ మరియు ఓటీటీలో చూసే మన జీవితంలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కానీ బిగ్ బాస్ టీం చాలా స్ట్రాటజీస్, టాస్క్స్, ఛాలెంజెస్తో వాళ్ళ సైకాలజీ అంచనా వేసి వాళ్ళల్లో ఉన్న కోపం, శాంతం, ఆవేశం, ఆలోచన, ద్వేషం, ప్రేమ, జాలి వంటి ఎమోషన్స్ని కొన్ని రియల్ మరికొన్ని ఫేక్ బయటికి తెప్పిస్తారు. మన రాజమౌళి వంటి డైరెక్టర్స్కి కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అయితే అవన్నీ మనకి వద్దు. పూర్తిగా ఫిల్టర్ చేసి మంచి మాత్రమే తీసుకుందాం. మన జీవితంలో కష్టాలని, ఛాలెంజెస్ని దాటేసి గోల్స్ని రీచ్ అవుదాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం మాతో కమెంట్ రూపంలో పంచుకుంటారని ఆశిస్తున్నాం. మరి ఎప్పటిలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.